యాక్చువల్గా మనందరికీ తెలుసు సోనియాకి అందరికన్నా లీస్ట్ ఓటింగ్ ఫస్ట్ రోజు నుంచి అలాగే నడుస్తుందని. అఫ్ కోర్స్ ఆడియన్స్ ప్రకారం ఆవిడ ఎలిమినేషన్ కూడా అవుతుందని తెలుసు. బట్ ఇక్కడ పాపం ఏమీ చేయని మణికంఠ, అంటే టాప్ 2లో ఉన్న మణికంఠ ఉండి అందరూ హౌస్ డెసిషన్ తోటి 0 చేశారు అతన్ని. అయిపోయిన తర్వాత డేంజర్ జోన్లో పెట్టిన తర్వాత ఫైనల్గా నాగార్జున గారు మళ్ళీ హౌస్ కాల్ తీసుకున్నారు. దేనికోసం? ఆడియన్స్ ఏమో సోనియాకి ఓటు తక్కువ వేస్తారు, ఆవిడ ఎలిమినేషన్, ఆడియన్స్ దృష్టిలో ఈవిడ ఎలిమినేట్ అయిపోవాలి. బట్ మీరందరూ 0గా ఇతన్ని గుర్తించారు కాబట్టి ఇతను ఎలిమినేట్ అయిపోవాలి అని మళ్ళీ ఓట్స్ అడిగితే, సరే అది లక్కీగా సోనియాకే వచ్చింది, బాగానే ఉంది. ఒకవేళ మణికంఠకు వచ్చి ఉంటే అసలు పరిస్థితి తను ఎలిమినేట్ చేసేవాళ్ళ? అది ఎంతవరకు కరెక్ట్ అసలు? సోనియాని కాపాడే ప్రయత్నంలో ఎంతవరకు కాపాడాలో ఏమేమి ప్రయత్నాలు చేయొచ్చో అన్ని ప్రయత్నాలు చేశారేమో అని అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏందనంటే, అదొక పాయింట్. నెక్స్ట్ ఇంకొకటి ఏందనంటే, ఒక పర్సన్ ఎవరన్నా చనిపోయారని అనుకుందాం. చనిపోయిన తర్వాత శ్మశానానికి తీసుకుపోయిన తర్వాత లాస్ట్లో చెవిలో పేరు పెట్టి పిలువు అని చెప్పేసి అని అంటుంటాం. తిరిగి అతను లేస్తాడేమో అన్న నమ్మకం. నిన్న వాళ్ళు హౌస్లో గనక వీళ్ళిద్దరిని, నిఖిల్ని, పృథ్వీని, సేమ్ ఇదే రీజన్లో అలా లాస్ట్ ఛాన్స్లో కనీసం ఇప్పుడైనా వీళ్ళ బుద్ధి మారుతుందేమో తెలుసుకోవడం కోసమే నాగార్జున అలాగ అడిగారేమో అని నాకు అనిపించింది. ఎందుకు అనంటే క్లియర్గా అక్కడ ముందే చెప్పారు, అసలు బిగ్ బాస్ హిస్టరీలో పలానా వాళ్ళకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది అని చెప్పి ఎలిమినేట్ చేసిన సందర్భం అయితే ఇప్పటి వరకు లేదు. అది ఒక్క సోనియా విషయంలోనే జరిగింది. ఆడియన్స్ ఓటింగ్లో ఈమెకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది అని నిన్న నాగార్జున ఒక పాయింట్ చెప్పారు. ఏమని? మిమ్మల్ని జనం గమనిస్తుంటారు చూడండి అని చెప్పేసి క్లియర్ అన్నారు. ఏది? మీరు హౌస్ అంతానేమో మణికంఠాన్ని 0 చేశారు. మీ అభిప్రాయంలో అతను 0 కింద లెక్క. కానీ ఆడియన్స్ అంతా కలిపి సోనియాకి లీస్ట్ ఓటింగ్ ఇచ్చారు. ఆమె ఎలిమినేట్ చేయడానికి ఆడియన్స్ అందరూ ఒకరు. కానీ మీరు ఎలాగ అంటున్నారు కాబట్టి ఇప్పుడు హౌస్ కాల్కి వెళ్తున్నా నేను. అక్కడ హౌస్ కాల్కి ఆయన వెళ్తున్నాను ఎందుకు అని అంటే, నిజంగానే హౌస్ కాల్ వీళ్ళు అనగానే ఒక శేఖర్ భాష విషయంలో అలాగే ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది అనుకోవడానికి లేదు. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంది, జనం అభిప్రాయానికి వీళ్ళు ఎంత గౌరవం ఇస్తారు అనేది తెలుసుకోవడం కోసం ఆ వర్డ్ మాట్లాడినారేమో అనిపించింది. ఎందుకనంటే అక్కడ వాళ్ళు కనీసం ఇప్పుడైనా ఆడియన్స్ అందరూ కూడా మీ ఆట నచ్చట్లేదురా నాయన, ఆడియన్స్ అందరూ కూడా సోనియా ఎలిమినేట్ అయిపోవాలని అనుకున్నారు, మీరేమో మణికంఠనేకేమో 0 చేశారు. అక్కడ జనం, మీరు గెలవాల్సింది జనం ఓట్లతోటి, జనం మిమ్మల్ని గెలిపించాల్సింది కాబట్టి జనం అంతా కూడా ఆమె వెళ్ళిపోవాలని అనుకున్నారు. కానీ మీరు ఎవరికి వేస్తారు అని అన్నప్పుడు మిగతా 6గురునేమో అక్కడ క్లియర్గా కొంచెం మైండ్ ఆలోచించారు. మనం జనం అభిప్రాయానికి మనం విలువ ఇవ్వాలి అన్న ఉద్దేశంలో వాళ్ళంతా లేచి నిలబడి మణికంఠ వైపు నిలబడ్డారు. ఎందుకనంటే అక్కడ నాగార్జున అన్నారు, జనం చూస్తున్నారు, మీరు తీసుకునే నిర్ణయాన్ని జనం గమనిస్తారు అని చెప్పారు. నిజంగా అంతే కదా. నిజంగా కనుక నిఖిల్ అనే అతను, లేదనంటే పృథ్వీ, ఇప్పుడు మనకి నైనిక ఎలాగ తన చైల్డిష్ మెంటాలిటీ అనడానికి నిన్నది ఒక ఎగ్జాంపుల్. అదే అంటే ముందు మొత్తం మారింది, కథ అంతా మళ్ళీ మారుతూ వస్తుంది. వీళ్ళంతా లాస్ట్ నామినేషన్ అప్పటి నుంచి కూడా, ఇది ఆ చీఫ్ సెలక్షన్ అప్పటి నుంచి కూడా నైనిక వీళ్ళతో కొంచెం క్లోజ్ అవుతుండని గమనించాం మనం. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే ఆమె మైండ్ సరిగా, అంటే ఆ జనం ఓట్లకి విలువ ఇవ్వాలి అన్న దానిలో నుంచి బయటకు వచ్చేసారు. నెక్స్ట్ నుంచి మనకి ఓట్లు వేయాల్సింది జనమే కదా, వాళ్ళ ఓట్లను బట్టే కదా మనం ముందుకెళ్ళాలి. జనమే ఆమెను వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎలా వాళ్ళ వ్యతిరేకంగా, వాళ్ళ నిర్ణయానికి వ్యతిరేకం అవుతాము అన్న ఆలోచన వీళ్ళకి రాలేదు. సో మనం ఎప్పుడు ఆ సోనియాని గెలిపించాలి, సోనియా మన ఫ్రెండు, సోనియాతో ఉండాలి అని చెప్పేసి ఇదే ఆలోచనతోటే జనం మాట అని క్లియర్గా నాగార్జున మెన్షన్ చేసి చెప్పినా కూడా వీళ్ళు తీసి పక్కన పెట్టేశారు. అంటే జనం మాట, అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది. ఒకవేళ నిజంగానే నా అభిప్రాయం ప్రకారం ఒకవేళ నిజంగా హౌస్ మెజారిటీ కూడా ఒకవేళ సోనియాకి వేసినా కూడా అక్కడ ఓటింగ్ అనేది ప్రకటించేసిన తర్వాత, లీస్ట్లో ఇతనే ఉన్నారు, ఈమె ఉన్నదని చెప్పేసిన తర్వాత
మళ్ళీ హౌస్లో ఉన్న ఈ 10 మంది ఈ 7-8 మంది ఓట్లు వేశారు కాబట్టి ఈ కోట్ల ఓట్లని అన్నిటిని పక్కన పెట్టేసి ఈ 6 ఓట్లకే విలువించి ఇతన్నే మనం మణికంఠని ఎలిమినేట్ చేస్తున్నామని చెప్తారు అని అనుకుంటే అవి అయ్యేది కాదు. అలా చెప్పరు కూడా. ఎందుకనంటే చెప్పేశారు కదా ఆయన నోటంపడే ఓట్లు ఆమెకు తక్కువ వచ్చినాయి అని చెప్పేసి. కానీ అక్కడ నిన్న క్లియర్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆ లాస్ట్ మనం ఇందాక అనుకున్నట్టుగా చనిపోయిన తర్వాత చెవులో నన్ను పేరెంట్ పిలిచేటప్పుడు లాస్ట్ చివరిగా బతికొస్తాడేమో అన్న ఆశ, కనీసం అలా వీళ్ళ బుద్ధి అప్పుడైనా మారుతుందేమో, కనీసం ఆడియన్స్ ఓట్లకి వీళ్ళన్న కొంచెమైనా విలువిస్తారేమో అన్న ఉద్దేశంలోనే వాళ్ళు అడిగారు. కానీ అతను అడగటం వల్ల వీళ్ళు అందరూ ఆ ట్రాప్లో పడ్డారేమో అని అనిపించింది మనకి. అక్కడ నిన్న అడగడానికి కూడా కారణం అదే అయి ఉంటుందని నాకు అనిపించింది. సో మొత్తానికైతే ఓకే, నాగార్జున గారు ఫస్ట్ 2 వీక్స్ తో కంపేర్ చేస్తే ఈ 2 వీక్స్ నుంచి అంటే ఆడియన్స్ తరపున మాట్లాడినట్టుగానే ఎక్కువగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఏదో 1-2 లోపాలు ఉన్నప్పటికీ బాగా లీడ్ చేశారు, అందరికి నచ్చినట్టుగానే చేశారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.